నమస్తే, నేను ఇందు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో చైనా పాకిస్తాన్ కి కొన్ని ఆయుధాలు సప్లై చేసినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. మరి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో చైనా పాకిస్తాన్ కి కొన్ని ఆయుధాలు అయితే సప్లై చేసినట్టు తెలుస్తుంది. మరి అవి కూడా ఫెయిల్ అయినట్టు తెలుస్తుంది. సో దీని వలన చైనాకి భారీ నష్టం చేకూరిందని చెప్తారంటారా? అంటే చైనాకే కాదు, అమెరికా కూడా కొంచెం ప్రెస్టేజ్ ఇష్యూ వచ్చింది. ఎందుకంటే ఏ రాడార్ వ్యవస్థ అయితే మేము పటిష్టంగా ఉన్నాము, లేదంటే కొన్ని రకాల మిసైల్స్ మా దగ్గర ఉన్నాయి, భారత్ అణుబాంబు ప్రయోగం చేస్తే మేము చేస్తున్నాము, భారత్ పలానా మిసైల్స్ దిగుమతి చేసుకుంటే మేము చేసుకున్నాము అంటే పులిదిక్కు చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ప్రతిదీ కూడా మేము పోటీ అన్నట్టుగానే మొత్తానికి అంటే ప్రపంచ దేశాల్లో కూడా మేమేం తీసుకోమన్నట్టుగా. అంటే ఇక్కడ కూడా కొంతమంది లౌకికవాద ముసుగులో ఉన్న కొంతమంది వెధవలు పాకిస్తాన్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు మన దగ్గర చాలా మంది, అంటే వందల్లోనే ఉన్నారులేండి. సో వాళ్ళు కూడా మా పాకిస్తాన్ అంటే ఏంటనుకున్నారు అన్నట్టుగా ఉండేవాళ్ళు ఉన్నారు. సో ఇదంతా ఇప్పుడు యుద్ధం వాతావరణం కమ్ముకున్న తర్వాత సింధూర్ స్టార్ట్ చేశాక వాళ్ళ యొక్క ఒక్కొక్కటి చేతకానితనము, ఆ పిరికితనము, దొంగ దెబ్బ తీసేతనము, ఆ గుంటనక్క తెలివితేటలు అవన్నీ బయటకు వస్తున్నాయి. సో ఇప్పుడు ఏదైతే పక్కోడి నుంచి అప్పు తెచ్చుకొని అరువు తెచ్చుకొని మేము టెక్నాలజీ మా దగ్గర ఉన్నాయి, మేము ధీటుగా ఎదుర్కోగలము, సమాధానం చెప్పగలం అంటున్నారో అవన్నీ ఫెయిల్ అయ్యాయని క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఏ దేశం నుంచి అయితే తెచ్చుకున్నాడో అవి ఫెయిల్ అయితే రేపొద్దున ఆ దేశం యొక్క ప్రొడక్ట్ ఎవడు కొంటాడు? ఇంకా ఎవరు కొనరు? ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడే వీడికి కరెక్ట్గా దేశం కూడా ఛాన్స్, అరే మన మిసైల్స్ మనవన్నీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి, మన డ్రోన్లన్నీ కూడా ఆ వ్యవస్థను బాగా నడిపిస్తాయి అని చెప్పి మార్కెట్ చేసుకోవడానికి ఇలాంటి టైంలో మరి కొంచెం అమ్ముకోవడానికి బాగుంటుందని వాడు ఫీల్ అవుతాడు. అమెరికా కూడా అంటే ఒక విధంగా ఇండియాకి సపోర్ట్ చేస్తూనే బ్యాక్గ్రౌండ్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు అంటారు, ఆయుధాలు సప్లై చేసి. ఎందుకంటే అసలు క్లియర్ గా మొన్న పాకిస్తానే ఒప్పుకుంది కదండి, అమెరికా కోసమే మేము ఈ తీవ్రవాద సంస్థను పెంచి పోషించాం. అమెరికా వాడి యొక్క కుటిల బుద్ధి ఎలా ఉంటుందంటే ఎప్పుడు నేనే అగ్రరాజ్యంగా ఉండాలి, నేనే నెంబర్ 1 స్థానంలో ఉండాలి, నేను ప్రపంచ పెద్దనగా ఉండాలి, నేనేం చెప్తే అన్ని దేశాలు వణికిపోయి ఆడు చెప్పిన ఆంక్షలను భయపడి అందరూ తల ఊపాలి అనేలాగే ఉంటాడు వాడు. సో అలాంటప్పుడు పొరపాటున ఏదైనా దేశం స్వతంత్రంగా అభివృద్ధి చెందుతుందంటే వెంటనే లోపల చిచ్చు పెడతాడు. ఇప్పుడు ఒక గడాఫీ అలాగే చంపేశారు, ఒక సద్దాం హుస్సేన్ అలాగే చంపేశారు. ప్రతి ఒక్కరు అంటే మరి ఎవడు అడగడు. అంటే డబ్బున్నది ఇప్పుడైనా చూడండి, సొసైటీలో డబ్బున్న వాడితో పెట్టుకోవడానికి భయపడేది అందుకే, అందరినీ కొనేస్తాడు, నోరు ముయించేస్తాడు. సో అట్లాంటి అంటే అలాగని వాడు కనిపెట్టినవి ఏమి కాదు, వాడు ఎవడెవడో కనిపెట్టి వాడు డబ్బులు వెదజల్లి రూపాయికి 10 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటుందాడు? అరే మన 10 రూపాయలు వస్తుందంటే ఆడవల్లే కాబట్టి ఆడొచ్చేసరికి రెస్పెక్ట్ గా ఉంటాడు కదా. సో ప్రపంచ దేశాలన్నీ కూడా అలాగే ఫాలో అవుతున్నాయి. వాడేం చేశాడు, ఆ F-16 విమానాలు లాంటివి ఏవో వీళ్ళకి అమ్మాడు. మొన్న మన వాళ్ళు సింధూర్ స్టార్ట్ చేసిన తర్వాత మన వాళ్ళు చేసే వాటిని, మన అటాక్స్ ని, మన డ్రోన్స్ ని వాళ్ళు ఎదుర్కోవడంలో ఫెయిల్ అయ్యారు. సో అక్కడ ఏమైంది, వాడు ఇచ్చిన ప్రొడక్ట్ ఫెయిల్ అయింది. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా అయ్యింది. ఒకసారి మన వాళ్ళు జలంధర్ నుంచి ఎక్కడి నుంచి ఒక క్షిపణి ప్రయోగిస్తే అది అనుకోకుండా అదుపు తప్పి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయిందంట. అది తర్వాత మన వాళ్ళు కనిపెట్టారో లేదు తెలియదు, కానీ మన వాళ్ళు అయితే ఓపెన్ గా చెప్పారు, మేము ఎట్లా అయ్యింది, మిస్ఫైర్ అయ్యింది, తప్పుగా అనుకోకండి, మేము మా ప్రయోగంలో భాగంగానే భారత్ ఒప్పుకుంది చెప్పి. సో ఈ ఆయుధాలు ఫెయిల్ అవ్వడం వల్లనే అమెరికా అండ్ చైనా కూడా సీజ్ ఫైర్ ని ప్రకటించింది, అండ్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ ని ప్రకటించింది అని కూడా చెప్తున్నారు. మేబీ ఇప్పుడు వాడు ప్రొడక్ట్ తోనే వీడు చెలరై ముందుకెళ్తున్నాడు, తీరా చూస్తే వాడి ప్రొడక్ట్ తుస్సుమంటున్నాయి, అన్ని దీపావళి బాంబుల్లా తయారయ్యాయి. ఇప్పుడు ఏమవుద్ది, ఇదే గాని కంటిన్యూ అయితే వాడు అమెరికా నుంచి తెచ్చినవి, చైనా నుంచి అవేవో డ్రోన్లు తెచ్చుకున్నాడంట, అవి దీపావళి సామాన్లాగా అయిపోయాయి. ఎంత కామెడీ అయిపోయిందంటే ఒకప్పుడు చైనా పీసు 3 నెలలకు మించి రాదురా అనే ఏదైతే ఉందో అది మరొకసారి వైరల్ అయింది, నవ్వుతున్నారు అందరూ. మొన్న ఒక టాపిక్ ఇలాగా మాట్లాడుతున్న ఒక ఛానల్లో కెమెరామెన్ పగలబడి నవ్వాడు. సార్ కరెక్ట్ గా చెప్పారు సార్, చైనా మళ్ళీ షూట్ అవుతున్న మధ్యలో అంటే అందరికి నవ్వు వచ్చేస్తుంది. ఇలాంటి వాటిని పెట్టుకొని వీళ్ళు పెద్ద పోటుగాల్లాగా ముందుకు వస్తున్నారేంట్రా, వీళ్ళకి అసలు ముందే బుర్ర తక్కువ వెధవులు పాకిస్తాన్ వాళ్ళు, పైగా చైనా వాడిని అటు అమెరికా వాడిని నమ్ముకోవడం ఏంటి, అమెరికా వాడు కూడా వాడు సొంత ఉంది కాదు, ఎక్కడో అరువు తెచ్చుకున్నదే డబ్బులు వెదజల్లి పేటెంట్ నేనే చేశానని రాయించుకుంటాడు. సింపుల్, ఇప్పుడు మన సినిమాలో కూడా చూస్తుంటాం కదా,
ఎవడో కొన్నది వీడు నీకు డబ్బులు ఇస్తా నా పేరు రాయించుకుంటా అంటాడు కదా, ఆ టైప్ అనమాట అమెరికా వాడు. సో అలాంటి ప్రొడక్ట్ తీసుకొచ్చాక ఇంకా అమెరికా వాడు ఏం చెప్తాడు, వాడు మార్కెట్ ఎంత పడిపోయింది, ప్రపంచ దేశాలకు అర్థమైపోయింది. అసలు ఆపరేషన్ సింధూరు కూటమి ప్రభుత్వంతో పాటు ఎవరైతే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నారో వీళ్ళు అధిపతులు, వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఎంత చాకచక్యంగా ఈ టైటిల్ పెట్టడం నుంచి ఎదుర్కోవడం వరకు, ఒకటి వాడి మీద అటాక్స్ చేస్తూనే ఇదినా నా రేంజ్, ఇదిరా మా సత్తా అన్నట్టుగా చెప్పారు. ఒకే దెబ్బకి 2 పెట్టారు కదా. సో అలాంటి కాన్సెప్ట్, అందుకే మోదీ గారు మొన్న కూడా అంటే ఒక 2 days బ్యాక్ రిటైర్డ్ ఆఫీసర్స్ కూడా పిలిచి ఇంటికి పిలిపించుకొని వాళ్ళతో ఒక 2 గంటలు చర్చించాడంట ఆయన. అంటే గతంలో ఇంతకుముందు కూడా యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళు బతికున్న వాళ్ళు కూడా తీసుకొచ్చారట ఆఫీసర్స్ ని. తీసుకొచ్చి అప్పుడు యుద్ధం అయినప్పుడు మీరు ఎలా ఎంత చాకచక్యంగా ప్రవర్తించారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. అనుభవం ఎప్పుడు గొప్పదే కదమ్మా. అది స్వామి వివేకానంద గారు అన్నట్టు మహాసముద్రంతో చదువుకున్న చెంచాడు అనుభవం గొప్పదంట. అలాగా ఎవరైతే ఆ అనుభవంలో ఉన్నారో అటువంటి ఆఫీసర్స్ రిటైర్డ్ వాళ్ళు కూడా పిలిపించుకొని మీరు ఆ యుద్ధ సమయంలో మీరు ఎలా ప్రవర్తించారు, చైనాతో యుద్ధంలో గానీ, పాకిస్తాన్తో యుద్ధం అప్పుడు గానీ, లేదంటే కార్గిల్ సమయంలో మీరు చేసినప్పుడు గానీ ఎట్లా చేశారని ఆ ఇన్పుట్స్ కూడా తీసుకొని ఎంత ప్లాన్ గా అసలు మనము అంటే ఇక్కడ 4 గోడల మధ్యన కూర్చొని మాట్లాడుకుని అబ్బాయి ఏం చేశాను కాదు, కానీ ఒకవైపు దేశ సార్వభౌమాధికారం, ప్రజలకి ఇబ్బంది కలగకుండా, మన సమైక్యతకి భంగం కలగకుండా, ఒక పక్క టెన్షన్ ఉంటూనే మంచి థాట్స్ రావండి. మనం అందరం పడుకుంటుంటే వాళ్ళు అక్కడ చాలా చాలా ఇప్పుడు ఈ ఆర్మీ మొత్తం అధిపతులకి ఈ వ్యవస్థ మొత్తం ఎవరైతే భద్రతా సలహా మండలి చీఫ్ సెక్రటరీ అందరూ ఉంటారు, వీళ్ళందరూ కూడా కునుకుండదు. చాలా అంటే టెన్షన్ తో థాట్ రాదు కదా, అలర్ట్ గా ఉంటారు. మనకు టెన్షన్ వస్తే థాట్ రాదు, కానీ టెన్షన్ లో కూడా ఎంత మంచి థాట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే నిజంగా వాళ్ళందరికీ వాళ్ళ కన్నా తల్లిదండ్రులు కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇది మన సత్తాను చూపిస్తున్నప్పుడు మరోవైపు ఆడ ప్రొడక్ట్ కూడా తుస్సు అయింది. అయితే మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం ప్రొడక్ట్, మనకి ఎప్పుడు రష్యానే, ఇప్పుడు కాదు ఎప్పుడు నుంచో రష్యాతో ఉన్న సంబంధం. అంటే వీళ్ళందరూ 2 నాలుకల ధోరణితో ముందు తీవ్రవాదం తప్పు, తర్వాత మేము పాకిస్తాన్కి ఫోన్ చేసి చెప్పామని ఈ అమెరికా, చైనా మాట్లాడుతున్నారు, కానీ రష్యా ఎప్పుడు భారత్కి సపోర్ట్. ఏం చెప్పారు, ఉక్రెయిన్ అప్పుడు కూడా ఏ ఇంటి పేరైతే భారతదేశం జెండా ఎగిరిందో ఆ జెండా మీద, ఆ ఇంటి మీద మీరు అటాక్ చేయొద్దని చెప్పేశాడంట పుతిన్. రష్యన్ మిలిటరీ కూడా భారత్ జెండా ఎవడైతే పట్టుకున్నాడో వాడిని ఏమీ చేయలే. అప్పుడే వచ్చిన వైరల్ అంశం ఏంటంటే ఇదే పాకిస్తాన్ వారు కూడా భారతదేశ జెండా వాళ్ళ ఇంటి మీద ఎగరేసుకున్నారట ప్రాణాలు కాపాడుకోవడం కోసం. దట్ ఈస్ భారతదేశం యొక్క. మోదీ గారు ప్రపంచ దేశాలు తిరుగుతుంటే ఊరికే ప్రజల సొమ్ముతో ఖర్చు పెట్టి తిరుగుతున్నాడు అది ఇది అన్నారు కదా, ఇప్పుడు తెలుస్తుందా ఎందుకు తిరిగాడు, ఏది మూట కట్టుకోవడం కోసం తిరిగాడంటే ఇంతమంది మద్దతు కోసం, ఇంతమంది యొక్క సపోర్ట్ కోసం. అంటే సపోర్ట్ అంటే మనకి సపోర్ట్ ఇవ్వాలని కాదు, ఎవడు నోరెత్తడానికి వీలు లేకుండా చేశాడు. ముస్లిం దేశాలు కూడా పాకిస్తాన్ సపోర్ట్ ఇవ్వట్లేదా, మాకు క్లియర్ కనబడుతుంది కదా తప్పు మీరే చేశారు. ఇప్పుడు కనీసం తీవ్రవాద సంస్థ చేయడం కరెక్ట్ కాదు, ఎవరున్నా వాడిని తొదముట్టించిన పాకిస్తాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా? ఇవ్వకుండా మమ్మల్ని అనుమానిస్తున్నారు, మమ్మల్ని దొంగ దెబ్బ తీస్తారు ఇలాగే చెప్తున్నారు. ఉగ్రదాడిపై మేము దాడి చేస్తున్నామని మన భారత ఆర్మీ చెప్తుంటే లేదు తమపై దాడి చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఈ అటాక్స్ ఏవైతే ఉన్నాయో మనము రష్యా నుంచి కానీ కొన్ని జర్మనీ నుంచి కూడా తెప్పించుకుంటుంటారంట, వెపన్స్ అంటే అవన్నీ రష్యానే. కొన్ని వెపన్స్ AK-47 లో కూడా కొత్తవే వచ్చాయండి, 56 అని రకరకాల మోడల్స్ ఉంటాయంట, మనకు తెలియదు. అట్లాంటివి మాత్రం జర్మన్ టెక్నాలజీ కూడా తెచ్చుకుంటారంట, ఎందుకంటే వాళ్ళకు కూడా భారతదేశ యొక్క సంతతి మీద ఒక ఇంప్రెషన్ ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ అయితే ఆ కార్గిల్ సమయంలో వాళ్ళేవో కొన్ని రకాల యుద్ధ విమానాలు పంపించారు, మనమేం అడగకపోయినా. ఆయన ఇప్పుడు నెతన్యాహు కూడా మన స్టేట్మెంట్ ఇచ్చాడు, భారతదేశం మాకు సాయం అడగక్కర్లే, వాళ్ళు అంటే చాలు మేము చెలరైపోతాం అని అంటున్నారు వాళ్ళు. అది ఇజ్రాయెల్కి భారతదేశం యొక్క ఉన్న ప్రీతి, ఒక అభిమానం అలా ఉంటుంది. సో ఇట్లా ఎంత ఉన్నప్పుడు ఆ రష్యాకి ఒక్కసారి ఇమేజ్ పెరిగిపోయింది. ఏ అమెరికాను అంట చూసి ఉక్రెయిన్ కూడా చెలరైపోయాడో దెబ్బకి ఉక్రెయిన్ కూడా ఏమయ్యాడు, అతలాకుతలం అయిపోయాడు. రష్యా
3 ఏళ్ళుగా అటాక్స్ చేస్తూనే ఉంది, అయినా రష్యా అలాగే ఉంది. సో ఇప్పుడు రష్యా లాభాల్లో ఉందని చెప్పొచ్చు అంటారు. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే సక్సెస్ అయ్యాయో ఈ S4 400 ఇవన్నీ కూడా ఇంకా అందరూ అటే ఎగబడతారు. ఇంకా రష్యాకు మార్కెట్ పెరుగుతుంది, అమెరికాది కుదేలైపోయింది కాబట్టే వెంటనే సీజ్ ఫైర్ ఇవన్నీ డ్రామాలు, హై డ్రామా, ఎవరికి అర్థం కాదు. అండ్ అలాగే ఆర్థిక వ్యవస్థ లేదు కాబట్టే పాకిస్తాన్ సీజ్ ఫైర్ కి కూడా ప్రకటించిందని కూడా అది ఎలాగా లేదు, ఎలా అందుకే కదా IMF దగ్గరికి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, బతిమాలుకోవడం. మరి IMF కూడా $1.3 బిలియన్ శాంక్షన్ చేసింది కదా సార్? లేదు అంతే ఇవ్వలేదండి, మొన్న 8,000 కోట్లు ఎంతో ఇచ్చింది అన్నారు అంతే. మొన్న రీసెంట్ గా 1.3 భారత్ వద్దన్నా కూడా ఉగ్రవాదాలకి వాడుతారు పాకిస్తాన్ అన్నా కూడా వాళ్ళు 1.3 శాంక్షన్ చేస్తారు. ఏమో అందులో ఈ పాకిస్తాన్ సపోర్ట్ చేసే ఈ పౌరులో లేకపోతే ఈ అధవులో ఎవరు ఉన్నారేమో, లేదా మిగతా 57 దేశాలకు చెందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా మూర్ఖత్వం ఉండేవాళ్ళు, వాళ్ళు ఎవరుండి ప్రెజర్ చేశారేమో చెప్తే. అంటే ఒక్కసారి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే సరేలే వాళ్ళు దేన స్థితిలో ఉన్నారని, కానీ ఆ దుర్మార్గులు మరలా దీనికే కేటాయిస్తారనే విషయం వాళ్ళకి తెలియదా? తెలుసు, తెలియనే ఉండే. ఏం తెలిసినా మళ్ళీ 1.3 బిలియన్ లేకపోతే లేదా 10 బిలియన్ అవని మొత్తానికి ఇదే ధారపోస్తారు, బూడిలో పోసిన పన్నీరే. మళ్ళీ పాకిస్తాన్ పరిస్థితి అంతే. ఇంకేసారి ఎవడు చూస్తాడు? అమ్మా పులి కథలాగా ఎవడు నమ్ముతాడు ఈసారి? సో దీనికి సంబంధించి ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా పరారైనట్టు తెలుస్తుంది. అసలు కనిపించకుండా మొన్న బంకర్ లోకి వెళ్ళిపోయాడంట. ఆర్మీ చీఫ్ కూడా మాట్లాడుతుంటే DGMO ఎవడో ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు, చీఫ్ మాట్లాడకుండా. అర్థమైపోయింది వాళ్ళకి కూడా. ఇప్పుడు ఎంతగానో అబద్ధాలు చెప్తారు, చెప్పలేరు కదా. 1-2 సార్లు చెప్పొచ్చు, ప్రగల్భాలు పలకొచ్చు, 3వ సారి నుంచి కామెడీ చేసుకుంటారు కదా. ప్రతిదీ ట్రోల్స్ అవుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకుంటే పాకిస్తాన్ ఇండియావి చాలా ట్రోల్స్ వస్తున్నాయి సార్. మనదే కాదు, బలూచిస్తాన్ మరీ భయంకరంగా ట్రోల్స్ చేస్తున్నారు. మరి చాలదా? పక్కలో బల్యంలాగా వాళ్ళు తయారయ్యారు కదా. సో మొత్తానికి అమెరికా మార్కెట్ వాళ్ళంతే, వాళ్ళు మార్కెట్ పడిపోతుందంటే ఎక్కడ ఎవరినైనా తగ్గు పెట్టేస్తాడు, ఎక్కడ ఎవరినైనా పెడగొట్టేస్తాడు. వాడి ఉద్దేశం, వాడి క్రూయల్ మెంటాలిటీ అంతా. ఓకే సార్, నమస్తే.